విశాఖపట్నంలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని అక్కడ రమారమి 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 175 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు పెట్టుబడిదారులు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొత్త విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజం కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో టూరిజం వృద్ధి చెందడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అవన్నీ ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వివరించి తద్వారా వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర, ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన అటవీ సంపద, ఇంకో పక్కన ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో వారికి మేము ఇచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ ఆహ్వానం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఈరోజు ఉదయం రమారమి ఒక 6 ప్రాజెక్టులకి MOUలు చేసుకోవడం జరిగింది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అందులో అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు, అదేవిధంగా సుమి యాస్ట్రీ హోటల్స్ వారు, డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు, రిపిల్స్ అండ్ కంపెనీ వారు, ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్లూ బే ఇన్ఫ్రా వారు, అదేవిధంగా రాయల్ పామ్స్ అండ్ హోటల్ ఎస్పార్క్ వారు టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి 1,217 కోట్ల రూపాయలు MOUలు చేసుకున్నాం. దీని ద్వారా 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 825 రూములు నిర్మించడానికి ఈ MOUల ద్వారా ప్రారంభమైంది. మేము ఈ రకమైనటువంటి సదస్సును మళ్ళీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా MOUలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి రమారమి 3 ప్రాంతాల్లో కలిపి ఒక 100 MOUలు చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ మీటింగ్ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూడా ఇప్పుడు MOU ఎవరైతే చేసుకున్నామో వాళ్ళతో మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి 1-to-1 మాట్లాడి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ తీసుకుని అది ఫీజిబుల్గా వయబుల్గా ఉంటే దాని మీద DPR తయారు చేయించి చేస్తాం. అయితే ఇందులో ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన ఏంటంటే కేవలం ప్రభుత్వమే టేకప్ చేయాలని కాకుండా ఎవరైతే ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉన్నారో వారిని ఇన్వాల్వ్ చేయడానికి సదస్సు ఏర్పాటు చేసాం. P4 అనేటువంటి సిస్టాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాని ప్రకారం ఎవరైతే ఔత్సాహికులైనటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉన్నారో వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం మా తరపున ఇచ్చేటువంటి రాయితీల్ని అదేవిధంగా ఇన్సెంటివ్స్ని వాళ్ళకి తెలియజెప్పి తద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాంతంలో ఏ రకమైన ప్రాజెక్టులు నిర్మించాలో అవన్నీ కూడా నిర్మిస్తాం అనేటువంటి మాట. అదేవిధంగా కోనసీమ ప్రాంతం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అదేవిధంగా తిరుపతి ఆ ప్రాంతం, రాయలసీమ, కృష్ణా, గుంటూరు అన్ని ప్రాంతాల్లో కూడా ముందుగా ప్రాంతీయ సదస్సులు అయిన తర్వాత జిల్లాల వారీగా కూడా సదస్సులు ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిలో కొంతమందిని ఇన్వాల్వ్ చేసి అక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైన కార్యాచరణగా తీసుకున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరే చూశారు, ఎక్కడా కూడా ఇలాంటి సదస్సులు కానీ ఎక్కడా కూడా ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ లేవు. పైగా లేకపోగా ఇదే విశాఖపట్నంలో టూరిజం డిపార్ట్మెంట్ వారికి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి రుషికొండ రిసార్ట్స్ని పడగొట్టి వాళ్ళు ఒక ప్యాలెస్ నిర్మించుకున్న సందర్భాన్ని కూడా చూసాం. ఇవాళ కూడా ప్యాలెస్ వైట్ ఎలిఫెంట్లా ఉంది తప్పితే దేనికి ఉపయోగం కాకుండా ఉంది. దాని ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి పర్యాటక శాఖ ఆదాయాన్ని గండి కొట్టినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే ఇవాళ కొత్త ప్రాజెక్టులకి MOUలు చేసుకుని కొత్త వాళ్ళని ఆహ్వానించి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన టెంపుల్ టూరిజం,
మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన వెల్నెస్ టూరిజం, ఇంకో పక్కన అడ్వెంచర్ టూరిజం, ఇంకో పక్కన మైస్ టూరిజం, ఇంకో పక్కన అగ్రి టూరిజం, ఇలాగ అన్ని రకాల టూరిజం యాక్టివిటీస్ ని, వాటర్ స్పోర్ట్స్ ని, రివర్ ఫ్రంట్స్ ని, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఉదారంగా ముందుకు వస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే 177 కోట్ల రూపాయల శాంక్షన్ చేశారు. దాని ద్వారా రాజమండ్రి, ఆ గోదావరి హేవలాక్ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ ని అఖండ గోదావరి పేరుతోటి, అదేవిధంగా రాయలసీమలో గండికోట ప్రాజెక్టు, గండికోట కోట ఏదైతే ఉందో దానికి ఈ రెండింటిని కూడా భారీ ప్రాజెక్టులుగా చేపడుతున్నాం. త్వరలోనే సూర్యలంక బీచ్ని కానీ, ఇక్కడ మనకు త్వరలోనే ఒబరాయ్ వాళ్ళు, తాజ్ వాళ్ళు, మేఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ ఐఆర్సిటీసీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో కలిపి ఈ భోగాపురం దగ్గర కొన్ని హోటల్స్ నిర్మించడం కానీ, ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే నిరంతరంగా పనిచేస్తా ఉన్నాం. మా టీం డిపార్ట్మెంట్ వారు అందరూ పనిచేస్తా ఉన్నారు. మంచి సెక్రటరీ గారు, అదేవిధంగా ఎండి గారు ఉన్నారు. మేము కూడా అందరూ కష్టపడి పనిచేసి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కుంటుపడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. టూరిజంలో ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నట్టు ఉంటాయి. ఇంకా ఏదైనా కొత్తగా ఒక మంచి ఐడియాతో వస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టించి మేము తీసుకొస్తాం. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి క్రూయిజ్ కొన్నాళ్ళని పనిచేసింది. ఇప్పుడు ఇక్కడ మన క్రూయిజ్ ని త్వరలోనే ఇక్కడ ప్రారంభిస్తాం. దానికి కూడా ఎంఓయూ అయ్యాం. ముఖ్యంగా ఈ డాల్ఫిన్ ఓషన్ క్రూజెస్ అనేటువంటి దాంతో ఎంఓయూ అయింది. త్వరలోనే వైజాగ్ నుంచి క్రూజ్ ని మనం తప్పనిసరిగా ప్రారంభిస్తాం. దీని ద్వారా ఇప్పటికే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల మన ఆదాయం పోతుంది. క్రూజ్ ప్రారంభించడం వల్ల వైజాగ్, పాండిచేరి, చెన్నై వీటిలన్నింటినీ కలిపి ఈ క్రూజ్ ని పర్యాటకులకి ఆనందాన్ని కలిగించే విధంగా, మాకు ఆదాయాన్ని కలిగించే విధంగా చేస్తాం. ఋషికొండ సౌత్ ఈస్ట్ రోడ్ ఇటీవల ఓపెన్ చేశారు. వెహికల్స్ అవి వెళ్తున్నాయి, పర్యాటకులు కూడా వెళ్తున్నారు. 50 రూపాయలు ప్రత్యేక అనుమతులు ఎవరు ఇచ్చారో దీని మీద ఇంకా పూర్తిగా ప్రభుత్వం నుంచి నిర్ణయం జరగలేదు. కానీ మా ఉద్దేశంలో కొంతకాలం దాన్ని సందర్శకులు చూడడానికి వీలుగా పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. దాన్ని తర్వాత ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మేము నిర్ణయించి ఒక నిర్ణయాన్ని చెప్తాం. షిప్, మా షిప్ ఉన్నది, మా షిప్ అంటారు దాన్ని. దానికి కొంత ఇబ్బంది ఏంటంటే ఆ షిప్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా మనం ఉపయోగించుకుని పర్యాటక కేంద్రంగా చేసుకోవచ్చు. అయితే అది అటవీ శాఖ పరిధిలో ఉంది. అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల అటవీ శాఖ కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి కనుక వెంటనే దాన్ని టేకప్ చేయలేకపోయాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి. క్యాబినెట్ సబ్ కమిటీలో పంచాయతీరాజ్ వాటితో పాటు ఫారెస్ట్ మినిస్టర్ గా కూడా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అయినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ నేను ముగ్గురు కలిసి కమిటీలో ఉన్నాం. మేము ఎండోమెంట్స్ ద్వారా కానీ లేకపోతే అటవీ శాఖ ద్వారా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించి టూరిజం ద్వారా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతాలను కూడా ముందు తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మనకి ఇక్కడ మా షిప్ విషయాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా అటవీ శాఖతో మాట్లాడి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈవేళ టూరిజం మినిస్టర్ గారు, టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చూశారు. చాలా సంతోషం. ఇంకేదంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ప్రాంతం వరకు ఇన్ని అవకాశాలు ఉన్నా గత 5 సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగ్ ఎంతతో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దాన్ని కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది. మన టెంపుల్ టూరిజం ఉంది,
అవసరమైన బీచ్ ఉంది, తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. వాళ్ళకి మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అందుకే ఇది ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా వచ్చాను, రాత్రి వచ్చాను నేను. మా చెప్పి నార్మల్ చెప్పి అప్పుడే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ వచ్చారు. మేము అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తితో కృషి చేస్తాం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా అవసరం, ఏదైనా నా గురించి చదవాలని మీడియా కూడా అవసరం, ప్రచారం అవసరం. మీరు కూడా విశాఖపట్నం తాలూకు అందచందాలని, అరకు వ్యాలీ తాలూకు అందచందాలని, మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీకు వచ్చి సహాయం చేయమని చెప్పి మీ అందరికీ కోరుకున్నాను. దావోస్ పర్యటన అభివృద్ధి పరంగా ఎట్లా చూడొచ్చు అంటే మనకు దావోస్ పర్యటన అభివృద్ధి పరంగా ఎట్లా చూస్తారు? అది పొలిటికల్ అవుతుంది. సార్ టీడీపీ సీనియర్ లీడర్ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా?